క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 18, 19 వచనాలను మనం ముగించుకున్నాం. అయినా ఒకసారి వాటిని మనం చూద్దాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. చిన్నపిల్లల్ని మనం హెచ్చరిస్తున్నట్లుగా భక్తి జీవితంలో ఇంకా సరైనటువంటి పరిపక్వత లేనటువంటి వారిని హెచ్చరిస్తూ యోహాను వ్రాస్తున్న మాట, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు విరోధి వచ్చునని విన్నాం. ఇప్పుడు అనేక మంది బయలుదేరారు. క్రీస్తు విరోధి ఇంతకుముందు ఒక్కడే, ఇప్పుడు అనేకులు. కాబట్టి కడవరి గడియ మరింత సమీపమైందని అర్థం. ఇప్పుడు ఒకడే ఉంటే ఒక పని చేయటానికి ఎంతో ఎక్కువ సమయం పడుతుంది. అదే చాలామంది ఉంటే ఆ పని త్వరగా అయిపోతుంది. అలాగూ ఇంతకుముందు క్రీస్తు విరోధి ఒకడొచ్చునని వింటాం కదా. ఇప్పుడు అనేక మంది బయలుదేరి ఉన్నారు. వారి పని తీవ్రమైంది. ఎవరు వారు? మనలో నుండే బయలు వెళ్ళారు. ఇప్పుడు విమర్శించే వారందరూ కూడా ఇంతకుముందు వారు ఆరాధించిన వారు, ప్రభువును ఎరిగిన వారు. కానీ వారు క్రీస్తు విరోధులు. వారి అసలు పాత్ర ఏమిటంటే క్రీస్తు విరోధులు. క్రీస్తును ఎరగకుండా క్రీస్తు విరోధులు కాలేరు. క్రీస్తుని ఎరిగితేనే బాగా క్రీస్తు విరోధులు అవుతారు. అసలు నీ శత్రువు ఎవరు? నీ స్నేహితుడే. ప్రస్తుత నీ శత్రువు ఒకప్పుడు నీ స్నేహితుడు, అంతే. నేను బాగా ఎరిగినవాడు. కనుక వారు మనలో నుండి బయలు వెళ్ళారు. వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో నిలిచి ఉండేవాళ్ళు కాదు. మన సంబంధులు అనగా దేవుని సంబంధులు. వారు వెళ్ళిపోయారు కాబట్టి మన సంబంధులు కారు అని మనకు అర్థమైంది, ప్రత్యక్షపరచబడింది. 20వ వచనం, మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందినవారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందినవారు. ఏమండి, ఈ అభిషేకం అనేటువంటి మాట దుర్వినియోగపరచబడుతుంది. నన్ను ఫలాని వారు అభిషేకించారు, నన్ను అమెరికా వారు అభిషేకించారు, నన్ను పెద్దవాళ్ళని అభిషేకించారు. అసలు దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే మొదటి అభిషేకం దేవుని దగ్గర నుంచి రావాలి. మీరు దేవుని వలన అభిషేకమును పొందినవారు. యు ఆర్ అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్ బై గాడ్. ఈ అనాయింట్మెంట్, అభిషేకం దేవుని ఎద్దు నుండి కలిగింది. అది దేవుని ఎద్దు నుంచి ఎప్పుడు కలిగింది అనేటువంటి స్పృహ మనకు ఉంటుందో మనం దేవుణ్ణి ఎరిగిన వారం అవుతాం. ఇదే పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. మీరు ఆయన వలన అభిషేకమును పొందినవారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వలన అభిషేకమును పొందినవారు. పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఆయన ఈ మాట వ్రాస్తూ, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మిమ్మును అభిషేకించిన వాడు దేవుడు. ఇది కదా మన అతిశయం. మన అభిషేకం యొక్క అతిశయం ఏమిటంటే దేవుని చేత అభిషేకించబడిన వారు. మనము దేవుని చేత అభిషేకించబడిన వారము.
మనము దేవుని పిల్లలమే. ఎంత అధికారం! మనం దేవుని వలన అభిషేకించబడిన వారం. ఎంత అధికారం! మనం ఆయన పని నిమిత్తమై అభిషేకించబడిన వారం. మనం ఆయన చేత అభిషేకించబడిన వారం కాబట్టి మనం ఆయనను ఎరుగుదుము. ఎరుగుట, నోయింగ్ బై ఎక్స్పీరియన్స్, అనుభవము ద్వారా తెలుసుకొనుట ఎరుగుట. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఏమిటి ఈ సమస్తమును ఎరుగుదురు? పైన క్రీస్తు విరోధి అన్నాడే, క్రీస్తు విరోధిని గూర్చి ఎరుగుదురు. క్రీస్తు విరోధి క్రియలను గూర్చి ఎరుగుదురు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గూర్చి మీరు ఎరుగుదురు. దైవ సంబంధమైన కార్యమును ఎరుగుదురు. దైవ సంబంధము కాని కార్యమును మీరు ఎరుగుదురు. అభిషేకం యొక్క ఉపయోగం అదే. ఆయనను ఎరుగుదురు, ఆయన కాని దాన్ని ఎరుగుదురు. 21వ వచనం, మీరు సత్యం ఎరగని వారైనందున, మీరు సత్యము ఎరుగని వారైనందున మీకు వ్రాయట్లేదు. మీరు సత్యం ఎరగని వారైనందున మీకు రాయట్లేదు. ఇది మీరు దాన్ని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయుచున్నాను. ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదు. యేసుక్రీస్తు బైబిల్లో ఉన్నాడంటే బైబిల్లోనే ఉంటాడు, బయట ఉండడు ఆయన. ఏ అబద్ధం సత్య సంబంధమైంది కాదు. సత్యం ఆయా గ్రంథాలలో చెదిరిపోయి ఉండదు. ఏ అబద్ధం సత్య సంబంధమైంది కాదు. క్రీస్తు ఉంటే బైబిల్లోనే ఉంటాడు, అంతే, ఇంకెక్కడ ఉండడు. ఆయన ఉంటే బైబిల్లోనే ఉంటాడు, ఎక్కడ ఉండడు. ఇది ఆయనను గూర్చిన అధికృత, ఆథరైజ్డ్ స్క్రిప్చర్, అధికృత వచనం, లేఖనం. ఏ అబద్ధం సత్యం కాదు. సత్యంలో అబద్ధం ఉండదు. ఊరక ఎందుకు దాన్ని గూర్చిన ప్రయాస? నిష్ప్రయోజనమైన విషయం. సత్యాన్ని చెబితే అబద్ధం దానికంతటా అదే బయటపడుతుంది. అబద్ధాన్ని వెతికి పట్టుకొని రుజువు చేయాల్సిన అక్కర్లేదు. సత్యం చెబితే అబద్ధం బయటపడుతుంది. ఈ విధానం ఎన్నటికీ నిలుస్తూ ఉంది, ఎప్పటికైనా నిలుస్తూ ఉంది. పౌలును గూర్చి మాట్లాడుతూ ఆ కరణం పలికినటువంటి మాట చాలా శ్రేష్టమైన మాటగా కనబడుతూ ఉంది. ఏమిటది అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట చాలా గొప్ప మాటగా మనకు కనబడుతూ ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటి అని అంటే, వారు మన గుడిని దోచిన వారు కారు, అలాగే మన దేవతను దూషించలేదు. ఎంత మంచి మాట! అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చారు, వీరు మన గుడిని దోచిన వారు గారు, మన దేవతను దూషింపను లేదు. ఈ సాక్ష్యం నేడు మనకుంటే బాగుంటుంది. కానీ సంగతి ఏమిటంటే, అనేకమైన క్రీస్తు విరోధులు లేచారు. అందువలన ఏ అబద్ధమునందు సత్యం ఉండదు, ఏ సత్యమునందు అబద్ధం ఉండదు. సత్యాన్ని కూర్చిందంతా ఇందులోనే ఉంటుంది. ఇందులో అబద్ధం ఉండదు, కొంచెమైనా ఉండదు. అబద్ధానికి ఆస్కారం, అవకాశం ఇవ్వకండి. ఇందులో ఉన్న క్రీస్తు, ఇందులో ఉన్న సత్యం ఇంకెందులో ఉండదు. దేశాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి, మనుషుల అవసరాలన్నీ ఒకటే కాబట్టి, మనిషి మనసంతా ఒకటే కాబట్టి, సిమిలారిటీస్, పోలికలు ఉండవచ్చు. పోలికలు ఉన్నంత మాత్రం చేత సత్యం కాదు. పోలికే సత్యం కాదు. సత్యమును పోలింది ఏది ఉండదు. సత్యం సత్యమే.
పోలిక అన్నడు సత్యం కాదు. మీరు దేవుని చేత అభిషేకమును పొందినవారు అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కదూ. మంచిది. ఆ తర్వాత మాట చదువుతూ ఉన్నాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధీకుడు? ఇది యూదులకు సంబంధించిన విషయం. యేసు అనగా వారికి కనిపించిన యేసు, వారికి వినిపించిన యేసు, వారు ఎరిగిన యేసు, వారు వినిన యేసు. ఆయన ఎవరు అంటే ఆయన క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఆయన అభిషేకం నొందినవాడు అనగా మెస్సియా. కాబట్టి ఆనాటి ప్రజలు యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించలేదు. పౌలు యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని దృష్టాంతములనెత్తి ఆయన బోధించాడు. యోహాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు అంటున్నాడు. ఎందుకంటే మేము ఆయనను చూచాం, ఆయనను తాకాం, ఆయనను నిదానించి చూచాం, మేము ఆయన్ను ఎరుగుదుము అని చేత మీకు రాస్తూ ఉన్నాం. ఏమిటి సంగతి అని అనగా ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సియా, రాబోతున్నవాడు ఆయనే. తర్వాతి మాటలను మనం విందాం. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు ఏ విధంగా ఒప్పుకొనని వాడు? తండ్రిని కుమారుని వేరు చేసేవాడు, తండ్రిని కుమారుని వేరువేరుగా చూసేవాడు, దేవత్వమునందు క్రీస్తును తక్కువగా చూపేవాడు. దేవత్వమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ఏకత్వం దేవత్వంలో మనకు కనబడుతూ ఉంది. అది మనం సృష్టించింది కాదు. స్పష్టంగా వారు ముగ్గురు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను వ్యక్తిత్వాలు ఏకం కానట్లయితే మనమెవరం ఏకమని చెప్పటానికి? తండ్రిని కుమారుని వారి వారి పరిధిలో ఒప్పుకొనకపోతే దేవత్వమే. పరిధి ఉంది, వ్యక్తిత్వం ఉంది, పని ఉంది. తండ్రి తన కుమారుని పంపాను లోకమునకు, గలతీ 4:4. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నన్ను పంపినట్లుగా నేను పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తున్నాను అన్నాడు. ఒకరికంటే ఒకరు తక్కువ కాదు, వ్యక్తిత్వాలు సమానం, పనులు మాత్రమే తేడా. తండ్రిని కుమారుని అంగీకరించని వాడు క్రీస్తు విరోధి. అయితే మీరు మొదటి నుంచి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుంచి వినినది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఏం రాశారు వీరు? ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, మేమేది కనులార చూచితమో, మేమేది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకెనో అది అనగా దేవత్వం, అది మీకు తెలియజేయచ్చు అన్నాం. ఆ దేవత్వం యేసుక్రీస్తు, దాన్ని మీకు తెలియజేయచ్చున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఉన్నది. యోహాను వ్రాస్తూ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమైన ద్వారా మూలముగా కలిగాను, సమస్తమును ఆయన ద్వారా కలిగాను. కనుక మీరు ఆది నుండి ఎరిగి ఉన్నవాన్ని విశ్వసించు ఉన్నారు. మొదటి నుంచి ఏది వింటిరో అది మీలో నిలిచి ఉండనియండి. మీరు మొదటి నుంచి విన్నది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉందరు. 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహించును అన్నదే ఆయన మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవమును అనుగ్రహించును అనున్నదే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. మనము తండ్రి కుమారుని యందు విశ్వసించిన ఎడల ఆయన మనకు చేసిన వాగ్దానం ఒకటి ఉంది, నిత్య జీవమును అనుగ్రహించును.
నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు చెప్పిన మాట వాస్తవమే కదా. అంత మాత్రమే కాకుండా నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యుద్ధకు రాడు. ఎక్సెప్ట్ బై మీ. నా ద్వారా తప్ప యేసుక్రీస్తు ద్వారా తప్ప. మనకున్న అతిశయం ఈ ఎక్స్క్లూసివ్నెస్. మనకున్న అతిశయం ఇదే నా ద్వారా తప్ప. బంధుత్వంలో ఇంక్లూసివ్నెస్ ఉంటుంది, కానీ ఒక్కటి మాత్రం ఎక్స్క్లూసివ్నెస్. బంధుత్వంలో అన్నీ తనలో తాను కలుపుకొని కలిసిపోయేటువంటి బంధుత్వాలు కొన్ని ఉంటాయి. ఒక్క బంధుత్వం ఎవరిలో కలవదు, ఒక్క బంధం ఎవరిలో కలవదు. అదే భార్య భర్తల బంధం. ఇంకా అది ఎక్స్క్లూసివ్. భార్య భర్త ఆ బంధం విశిష్ట బంధం, అది కలిసిపోయే బంధం కాదు. ఇందులో ఎవరు కలవరు. ఈ బంధం ప్రత్యేకమైంది. వీరు తల్లిదండ్రులుగా పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో బాంధవ్యాన్ని పెంచుకుంటారు. ఆ బంధం వేరు. కానీ భార్య భర్తల బంధం ఉంది, విశిష్ట బంధం. అర్థమవుతుందా ఈ మాట? దేవుని వాక్యం మనకు చెప్పింది ఏమిటి అని అంటే, ఒక శ్రేష్టమైన సంగతి, ఆయన ద్వారా తప్ప మనం దేవుని రాజ్యం ప్రవేశించడానికి వీలు కాదు. ఏమండి, మనిషికి బంధుత్వం ఉంది. బావకు బావమర్దులకు, మరదళ్లకు, వదిన గారికి సంబంధం ఉంది, బంధుత్వం. కానీ ఎక్స్క్లూజివ్ బంధుత్వం భార్యాభర్త. ఆ బంధం అన్నిటికంటే గొప్పది, అది ప్రత్యేకమైంది. అందరం దేవుని కాడికే కుదరదు. నా ద్వారా తప్ప ఇది ఆయన విశిష్ట బంధం. అంచేత ఈ బంధంలోనికి ప్రవేశించాలి. నాకు యేసు ప్రభు తెలుసు, నేను ఆయనను మొక్కుతాను, నాకు ఆయన అంటే ఇష్టం, మా ఇంట్లో సిలువ ఉంది, యేసు ప్రభు పట్టం ఉంది, ఇవన్నీ కుదరవు. ఆయన నీవాడు కావాలి, ఆయన నీ రాజు కావాలి, ఆయన నీ ప్రభువు కావాలి. అది దైవ గ్రంథం చెబుతున్నటువంటి విషయం. అంచేత ఆయన ద్వారా తప్ప, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, ఆయన ద్వారా తప్ప మనకు ప్రవేశం లేదు. అలాగున ప్రభువునకు జీవితాన్ని మనం అప్పగించుకొని ఈ బంధంలో కొనసాగుటకు ఆయన సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన మీ వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన బంధుత్వం, మేము మీ పిల్లలం, మీకు స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మీ రాజ్య వారసులం. ఈ బాంధవ్యాన్ని కలగని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు వారిని దర్శించి జ్ఞాపకం చేసుకునండి. వారు కుటుంబంలో ప్రవేశించడానికి సహాయం చేయండి. క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.